డైలీ లైఫ్లో ఫిజియోథెరపీ ఎంత ఇంపార్టెంటో మెడికల్ ఫీల్డ్లో ఎంతవరకు ఇది క్యూర్ చేయగలుగుతుంది ఫిజియోథెరపీ. సో ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్ ఉంది ఈ కాలం. ఫ్రమ్ భూమి నుంచి ఎట్లన్నా చిల్లలు బయటకు వస్తున్నాను అనుకో, ఇప్పుడు నుంచి టిల్ ఇండ్ వరకు. సో ఫిజియోథెరపీ చాలా అవసరం ఉంటుంది. ఎట్లా అంటే చెప్పాలంటే, ఇప్పుడు చిన్న నుంచి పిల్లలు పెట్టినాం అనుకుంటే ఫస్ట్ మసాజ్ చేస్తారు. చిన్నప్పుడు మనం మదర్ కూడా వేబ్లో పెట్టుకొని మసాజ్ చేస్తారు. నథింగ్ బట్ ఫిజియోథెరపీ ఓన్లీ. బికాజ్ మసాజ్ కూడా కన్సిడర్ అయితే ఫిజియోథెరపీ ఓన్లీ. సో ఈ కాలం చాలా మందికి తెలియదు. పేరెంట్స్ ఇప్పుడు ఎట్లా ఉంటున్నారంటే అసలు ఓల్డ్ ఏజ్కి వదిలేస్తారు. సో ఆయనకి తెలియదు. సో కంపల్సరీ సీనియర్ వాళ్ళకి తెలియాలి ఉంటుంది. సో మసాజ్ ఎందుకు చేస్తారంటే, మనం పిల్లలకి ఎట్లా పెట్టుకోవాలి అది కూడా ఒకవేళ తకియా పిల్లో హైట్ పెట్టిననుకో ఇక్కడ కంప్రెషన్ అయిపోతుంది. నెక్ దగ్గర కంప్రెషన్ అయిపోయి, నెక్ దగ్గర, బ్రెయిన్ దగ్గర. సో బ్రెయిన్ బేబీ బ్రెయిన్స్ ఎట్లా ఉంటుందంటే ఒకటి దహి లాగా ఉంటుంది ఇనిషియల్ చాలా ఫేజ్లో. సో సాఫ్ట్ పిల్లో వెయిట్ చేయాలి. సో ఇంకోటి అంటే చిన్న చిన్న కంజనైటల్ డిజీజెస్ వస్తుంది. కంజనైటల్ డిజీజెస్ అంటే క్లవ్ ఫుడ్స్, సో మెనీ సెరెబ్రల్ పాలసీ, బ్రీచ్ డెలివరీ వాళ్ళ సో మెనీ ఉంటుంది. సో అట్లా వాళ్ళకి మళ్ళీ తీసుకురావాలంటే మనకి ఫిజియోథెరపీ మెయిన్ ఇంపార్టెన్స్ రోల్స్ ఉంటుంది. కొన్ని ప్రొలాంగ్స్ ఉంటాయి. జెనెటిక్ అంటే కొంచెం ప్రొలాంగ్ ఉంటుంది. సో ఇంకోటి మధ్యలో ఏజ్ వచ్చింది అనుకుంటే, మధ్యలో ఏజ్ అనుకో, ఇప్పుడు చాలామంది అనుకో వర్క్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎక్కువ పెరిగింది.